చేసుకుంటున్నారు. సో హోలీ మొత్తం విజయవాడలో సంబరాలు అయితే చాలా బాగా జరుగుతున్నాయి. సో చూస్తున్నారు కదా, చాలా మంది డాన్స్ వేసుకుంటూ రంగులు రాసుకుంటూ ఒక కొత్త లైఫ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది హోలీ జరుపుకోవడం ఇక్కడ? చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందరితో కలిపి. ఎప్పుడు వచ్చి ఎప్పటి నుంచి చేస్తున్నావు? మార్నింగ్ నుంచి 10 అలాగా. ఓకే, ఆయాసం రావట్లేదా? ట్రైన్ అవ్వలేదా? లేదు. చిన్న పిల్లలు కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా రంగులు వేసుకొని చాలా డాన్స్ వేసుకుంటూ చాలా అట్టహాస కోలాహలంగా చెప్పుకోవచ్చు. విజయవాడ ఇంత బాగా సెలబ్రేట్ చేయడం, కలర్ క్లౌడ్ వాళ్ళు ఇది సెలబ్రేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. సో సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ హోలీ జరుపుకోవడం? It's so nice. Actually, I came alone, but I made some friends. So it's so happy. Thank you. Actually, last year it was a huge grand festival last year because it was in the evening and there was a band also. But this time I anticipated a band, but this is also very nice. This is so positive. So I feel very happy. Thank you. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఓన్లీ ఫ్రెండ్స్ వరకు వచ్చారా? ఫ్రెండ్స్ తోనే వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. 8:30 నుంచి ఇక్కడ చిన్న పిల్లలు కూడా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది డాన్స్ చేయడం ఇక్కడ? బాగుంది, నైస్. ఓకే, అంటే స్కూల్ వెళ్తుంటావా? ఎలా అనిపిస్తుంది స్కూల్ లైఫ్? ఇప్పుడు ఎగ్జామ్స్ అవి జరుగుతుంటాయి. ఒక హోలీ మూమెంట్ ఇక్కడ రావడం ఎలా జరిగింది? మా ఎగ్జామ్స్ అయిపోయాయి ముందే. ఓకే, దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం మరి. ఎస్. సో బాయ్స్ అయితే దుమ్ము దులుపుతున్నారు. సో హ్యాపీ హోలీ. ఎంజాయ్ చేస్తున్నారు బాగా. ఏ టైంకి వచ్చారు మేడం